టేస్ట్ బాగుంది కదా ఈరోజు? అవునరా, బాగున్నాయి. బాగా చేసావు. వరుణ్, సాంబార్ అందుకో. సాంబారా? రే, సాంబార్ అంటరా, సాంబార్. పట్టుకో. ఇదిగో తీసుకో. ఇలానే ఇస్తూ ఉండరా, లేకపోతే దొరికిపోతాం. వరుణ్, వాటర్. వాటరా? వాటర్ అంటారా? పట్టుకో పట్టుకో. ఇదిగో, జాగ్రత్త. రై, తాగేసింది వెళ్ళారా? వరుణ్, ఆ కర్డ్ ఇవా. కర్డా? రే, కర్డ్ అంటరా. రే రే, కర్డ్ రా. ఇచ్చేది నువ్వే తీసుకో. నేనెలా తీసుకుంటా? అదేరా, ఈ రైట్ సైడ్ 1 o'clock. రైట్ సైడ్ 1 o'clock రా. రైట్ సైడ్ 1 o'clock. రైట్ సైడ్ 1 o'clock. ఓకే, యూ కెన్ రీడ్ వరుణ్. దొరికింది. అది కాదు. ఇదిగో. నీ కళ్ళకేమన్నా కాకరకాయలు కాసాయా? నేను కర్డ్ అడిగితే కర్రీ ఇస్తావేంటి? కర్డ్ అడిగితే కర్రీ గురించి ఏదో ఒకటి మేనేజ్ చెయ్. అంటే కర్రీ బాగుంది కదా అని ఇంకొంచెం వేసుకుంటావా అని చెప్పి ఇచ్చా. వద్దు వరుణ్, కర్డ్ చాలు. నేను ప్రేమగా కర్రీ బాగుంది కదా అని నీకు ఇస్తే నువ్వు వేసుకోవా? నువ్వే తీసుకో కర్డ్. సరే. అరే, ఆ మంచినీళ్ళ బాటిల్ కాస్త అందుకుంటావా? ఆగిస్తాను. కంగారు వాడు కాదు. అది కాదు. ఇవరా పట్టుకో. మూత పట్టిస్తాడు. అయ్యా తీస్తాను. నిండు తొందర. ఇదిగో తాగు. దీని మూత పెట్టు. సరే, ఇలా ఇవ్వు. వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, నాకు ఇంకా చాలరా. నీది కూడా అయిపోతే ఇంకా తింటా. సరే, నువ్వు తిను. అయిపోయిందారా? తిన్నావా? తింటున్నాగా. ఆగు. అయిపోయిందా? ఆగరా బాబు, అయిపోయింది. రాగలవా? రాగలనరా. అక్కడ తగిలినాక స్టాప్ అను. రైట్ సైడ్ చూసుకున్నాడు. ఓకే, చేతులు దించరా. చేతులు దించు. అంతే. అలాగే నిదానంగా స్ట్రైట్. రేపు మన పెళ్ళయ్యాక ఇలాగే మన ఇంట్లో నీ షోల్డర్ మీద పడుకొని బోల్డ్ కబుర్లు చెప్పాలనుంది తెలుసా? ఇప్పుడు అదే కదా చేస్తున్నాం. పెళ్లికి ముందు చేయటానికి, పెళ్లి తర్వాత చేయటానికి గంధపు చెక్కకి దాల్చిన చెక్క ఉన్నంత తేడా ఉంది. మరి నీకేమనిపిస్తుంది? నాకా నిద్ర వస్తుంది. అసలు రొమాంటిక్ సెన్సే లేదు. సరే, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను, నువ్వు పైకి వెళ్ళి రూమ్ లో పడుకోవే. ఆహా, ఇద్దరం ఒకే చోట పడుకుందాం కదా. అదేలా కుదిరిద్ది? కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు అంటే నేను చేతులు వేస్తాను. పర్లేదు. నేను కాలు కూడా వేస్తాను. పర్లేదు. అయినా పర్లేదా? నేను గురకు పెడతాను. ఏహే, పర్లేదు అంటానా? పర్లేదు. ఇదంతా కాదు, నువ్వు నా పక్కనే పడుకుంటే నాకు ఏదో అవుతుంది. వద్దు, నువ్వు పైకి పడుకోపో. ఏమైతుంది? అయినా ఇవన్నీ పెళ్లి తర్వాత నువ్వు పైకి పడుకోపో. ఏయ్, నీకేమైనా పిచ్చా? చావ్. ఈ రోజంటే మేనేజ్ చేశాను, ఇంక రోజు ఎలా మేనేజ్ చేయాలో.
ఇది ఇక్కడే ఉందా? నేను మాట్లాడి అన్ని వినేసిందంటావా? వినేస్తే ఏమైద్దో ఏంటో. ఉందా? అమ్మయ్య, ఇప్పుడైతే లేదు. కానీ విందంటావా వినలేదంటావా? ఏంట్రా బంగారం రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్దామని? ఈరోజు వెన్స్డే కదా. అవును. ఆఫీస్కి వెళ్ళాలి. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తావు? సూర్యుడు అస్తమించాక. సూర్యుడు అస్తమిస్తే నేనంతరిస్తా కదా. ఎందుకు? ఓ, నీకింత తెలుగు వచ్చని నాకు తెలీదు. నెక్స్ట్ టైం టర్కిష్లో ట్రై చేస్తాలే. నీకేమన్నా సగం పిచ్చి పట్టిందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును, నువ్వు లేకుండా ఇంట్లో ఎలా ఉండాలని ఆలోచించి పిచ్చే పట్టింది. ఏంటి ఒక్కరోజుకే ఏదో పెద్ద ఆషాఢములా చేస్తున్నావు? అవరా మరి, అంతలా అలవాటైపోయావమ్మా. అవునా? సరే, నేను వచ్చేదాకా నా పేరుని తలుచుకుంటూ కూర్చో. ఇప్పుడైతే నన్ను డ్రాప్ చేద్దుపా. సరే పద, పడేస్తా. ఈ ఆఫీస్ ఎక్కడో చూసినట్టుంది. ఓడి అమ్మ, ఇది మనల్ని గింటేసిన ఆఫీసే కదా. ఇదేనా మీ ఆఫీసు? ఎప్పుడు జాయిన్ అయ్యావు? 1 month అవుతుంది. 1 month? మనల్ని తీసి 2 months అయింది. మనం సేఫే. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, నీ నోట్లో నుంచి 2 ముత్యాలు రాలితే చూద్దామని. సరే వస్తాను. బాయ్ బాయ్. 4th wall breaking. ఇదే నన్ను గింటేసిన ఆఫీస్. ఇందులోనే నన్ను ముంచేసిన కొలీగ్స్, తోసేసిన సెక్యూరిటీ కూడా ఉన్నారు. ఏదో రోజు ఈ ఆఫీస్ని కొనేస్తా, మా తాత పేరు పెట్టేస్తా, రత్తయ్య ప్రైవేట్ సొల్యూషన్స్. మా తాత గర్వంగా ఫీల్ అవుతాడు. బా రేయ్, ఏంట్రా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగా? ఓరే, నువ్వు నాకు విష్ చెప్పినా పర్లేదురా, కానీ చూసే జనాలకి వినే జనాలకి ఇదో పెద్ద బూత్ సినిమా అన్నట్టు మాత్రం కన్వే చేయక ప్లీజ్. నేనా? మరి నేనా? నా టైం బాగుండి గుడ్ మార్నింగ్ తో ఆపేసావు. ఏ శుభోదయమో చెప్పుంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపెట్టాను రా. సర్లే కానీ నన్నేమైంది? బాగా తెలుసుకోవాలన్నట్టుంది. దయట్రా, ఈ గుండుంది చూడు, జరిగిపోయిందిరా. ఏం జరిగిందంటే ఏం జరిగింది? రేయ్, నిన్ను మేనేజ్ చేయడం కన్నా రా ఏజెంట్ ఎలా మేనేజ్ చేయడం బెటర్. అయినా ఇది చాలా కష్టం కష్టం అంతేలేరా. కోవిడ్ లో ప్రాక్సీ చేసినప్పుడు నీకు నచ్చుతుందని తెలిసి నీకు నా వాయిస్ ఇచ్చి నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి నేను ఇంగ్లీష్ లో మాట్లాడి నీకు జాబ్ ఇప్పించాను చూడు. నాకు జరగాల్సిందేరా. ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలుసంటారా నీకు? కొంచెం సిగ్గుండాలరా. షేమ్లెస్ ఫెలో. రే, ఒక పని చెయ్యి. చెప్పు. పోస్టర్లు కొట్టించు, ఊరు మొత్తం అంటించు. నైస్ ఐడియా మామా. ఇచ్చిందో నాన్ ఐటీ జాబు, ఏదో అమెరికా ప్రెసిడెంట్ చేసినంత ఫీలింగ్. ఏదో ఇప్పించాం కదరా. రే, సీరియస్ గా చెప్తున్నా. చెప్పు. నేను కాదు, నువ్వు కాదు, నువ్వు. నేను ఈ సిచ్యువేషన్ లో సర్వే అవ్వడం చాలా కష్టమే. మరేం చేద్దాం చెప్పు. ఒక పని చేద్దాం. చెప్పు. నిజం చెప్పేద్దాం. నిజం చెప్పేద్దామా? చాలా తేలిగ్గా ఉంటుంది కదా. నిజం చెప్పేస్తే గెట్లో గెట్ టుగెదర్ ఉండు. అసలు ఏం చెప్తున్నావు? ఆలోచించే చెప్తున్నావా? ఇస్తున్నాడండి సలహాలు. నిజం చెప్పేద్దామా? మనం మోసం చేస్తామేమోరా. రే, నేను తన కోసం ఏదైనా చేస్తా, ఎన్ని అబద్ధాలైనా చెప్తా. అయినా నువ్వు అన్నావు చూడు నేను మోసం చేస్తానని. నేను మోసం చేయట్లేదు, నిజాన్ని దాస్తానంతే. మరి నువ్వు మహేష్ బాబు సినిమా నిజాన్ని నిజం నిజం అని అన్నిసార్లు నొక్కి చెప్పాను. ఏదో ఆలోచిస్తా. నాకు ఆలోచించు.
నువ్వు ఊరెళ్ళావని చెప్తే ఊరెళ్ళానని చెప్తావు. ఏ ఊరెళ్ళినా కూడా 2 రోజుల్లో వస్తా, మహా అయితే 4 రోజుల్లో వస్తా. కానీ రావటం మాత్రం పక్కా కదా, చివరాఖరికి. అదే కరెక్టే. ఒప్పని చేద్దాం. నువ్వు తను వచ్చేటప్పటికి చెప్పు. నిద్రపోతే నిద్రపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా. నిద్రపోతే వచ్చి లేపదా? హెడ్ మాస్టర్ స్కూల్ కి ఎందుకు రాలేదురా అంటే నా చెట్టి ఆరలేదండి అన్నాడు స్టూడెంట్. నీలంటాడే ఏ టైంలో ఏ స్థలాలలో కూడా తెలియదు. చెత్త ఏదో తించేస్తున్నాడు. టింకు బిగ్గు ఆలోచించు నువ్వు. యాక్సిడెంట్ అయిందని చెప్తే అంటే చెప్తా విను. నువ్వు బైక్ మీద సైడ్ వెళ్ళి పడిపోయి నీ కాలేజ్ చేతులు విరిపోయి 4 కోట్లు కట్టి చైర్లో కూర్చోబెడితే ఈజీ 10 days మేనేజ్ చేయొచ్చు. ఏమంటావు? నిజమేరా, కానీ నమ్ముతావంటావా? ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన వాడు నమ్మలేదా? కరెక్టే, కానీ ఇంకా గట్టిగా నమ్మించాలంటే నాతో పాటు నువ్వు కూడా కింద పడిపోయి ఏదోటి ఇరుక్కొట్టుకుంటే బెటర్ ఏమో. అదేలేరా, కాలో చెయ్యో పెట్టావా ఫిట్టింగ్? ప్లాన్ క్యాన్సర్. ఎందుకురా? నీ ఫ్రెండ్ అయిన పాపానికి నీ ప్లాన్ లో పాలు పంచుకోవడమే కష్టమైంది. ఇంక నీ పాపాల్లో పాలు పంచుకుంటే పుట్టగతులు ఉండవు, పురుగులు పట్టిపోతాం. అయినా నేనేదో రేపులు మానభంగాలు చేస్తున్నట్టు మాట్లాడుతావేంటి మావా? రెండో ఒకటే. అదేలేరా, నేనేదో రేపులు మటర్లు చేస్తున్నలాగా మాట్లాడుతున్నావు. నేనేదో నా ప్రేమను గెలిపించుకోవడానికి 4 చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నాను, అంతే కదా నాయనా. దాన్ని ఆడుకోవడం అంటారు, వాడుకోవడం అంటారు. ఇప్పుడేంటి, చేస్తావా చేయవా? చేయను. లాస్ట్ టైం అడుగుతున్నా, చేస్తావా చేయవా? నేను కూడా కాళ్ళ పెట్టిన అడుగుతున్నా, చేయనంటే చేయను. ఎందుకు చేయను? హాయ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. కుస్తీ ఏమన్నా చేస్తున్నారా మీరు? ఈ మిస్టర్తో కుస్తీ ఏంటి? అయినా నువ్వేంటి చెప్పబెట్టుకుంటూ వచ్చావు? ఫోన్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకున్నాను కదా. అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని పిలవలేదు. అయినా మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? ఒకవేళ నేను వచ్చానని ఏమన్నా ఆపేశారా? కంటిన్యూ చేయండి. అదేం లేదు, అంటే ఈ రోజు ఈవినింగ్ కానీ నువ్వు చేయాలని చెప్పేసి గొడవ పడుతున్నావు. పిచ్చలైట్ తీసుకో, ఏం కదా. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? నువ్వా అన్నయ్య? నువ్వు వచ్చావుగా, నువ్వు చేసేలే. నిగ్రహం వచ్చేసింది. ఆద్య, నీకోటి చెప్పాలి.